ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఎలాంటి బలమైన కోరికలైనా వెంటనే తీరాలి అంటే మీరు ఈ విధంగా గనక మీ సంకల్పాలు చెప్పుకుంటే తప్పకుండా తీరుతాయి. వాస్తవానికి ప్రతి మనిషి కూడా కోరిక తీరాలి అనే ముందు మీ ఆలోచన విధానం ఇలా మార్చుకోవాలి. పంచభూతాలతో కనెక్ట్ అయ్యి ఎరుకతో గనక మీరు నడుచుకున్నట్లయితే మీకు ఎలాంటి బలమైన కోరికలైనా తీరతాయి. పంచభూతాలలో ఒకటైన గాలికి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు? మనం జీవించి ఉన్నాము అంటే కారణం గాలి శ్వాస ద్వారా తీసుకుంటున్నాము, అందువల్లే మనం జీవించి ఉన్నాము అనే ఒక ఎరుకతో మనిషి ఉంటూ గాలికి మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ధ్యానం చేయండి అని చెప్తున్నాం. ఈ ధ్యానం చేసేటప్పుడు అనులోమ విలోమం చేసేటప్పుడు గాలిని పీల్చుకోవటం వదలటం మనం చేస్తూ ఉంటాం. అంటే ఈ గాలి అనేది ప్రాణశక్తి, ఇది మనందరికీ తెలుసు. గాలికి మనం నిరంతరం కృతజ్ఞత చెబుతూ ఉండాలి. అలాగే పంచభూతాలలో నీరు లేనిదే మనిషి మనుగడ లేదు అనే విషయం మనందరికీ తెలుసు. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు నీటితోనే మనకి ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. నీటికి కృతజ్ఞత చెప్తూ ఉండాలి. అలాగే పంచభూతాల్లో భూమి, ఉదయం లేవగానే మనం మంచం నుంచి లేస్తూనే భూమి మీద కాళ్ళు పెడతాం. ఆ క్షణానే మనం భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం భూమి మీద జీవిస్తున్నాము అంటేనే భూగ్రహం మీద మనం ఆధారపడి ఉన్నాం. మనం ఆహారం తింటున్నాము అంటే భూమి మీద పండే పంటలే. భూమికి ప్రతినిత్యం కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. పంచభూతాలలో అగ్నిదేవుడు, ఈ అగ్నిదేవుడికి ప్రతినిత్యం కూడా కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఎందుకనంటే మనం ఉదయం లేచిన కాడి నుంచి కూడా ఆహారం వండుకోవటానికి కానీ లేక మన సంకల్పాలు నెరవేరటానికి హోమం రూపంలో చేసి భగవంతుడికి చేరువవటానికి మన సంకల్పాలు హోమం చేస్తూ ఉంటాం. అలాగే మన సంకల్పాలు నెరవేరడం కోసం ప్రతిరోజు మన పూజా మందిరంలో దీపారాధన చేసి అప్పుడు మన సంకల్పాలు చెప్తూ ఉంటాం. మన నిత్య జీవితంలో ఆయన సహాయం మనం ప్రతినిత్యం పొందుతూ ఉన్నాం. ఆయనకి కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఆకాశానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ పంచభూతాలు ఐదిటికి ప్రతినిత్యం కనెక్ట్ అవుతూ ఎరుకుతో ఉంటూ కృతజ్ఞతాభావంతో ఎవరైతే ఉంటారో వారికి యూనివర్స్ వెంటనే స్పందించి వారికి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా తీరతాయి. మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, మన చుట్టుపక్కల వారు కావచ్చు, మనం అందరితో బిహేవ్ చేసే విధానం కూడా మారుతుంది. కృతజ్ఞతాభావంతో ప్రతినిత్యం మీరు నడుచుకుంటారో తప్పకుండా మీకు ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది. మనం పొద్దున్నే లేచి యూనివర్స్ ముందు నుంచుని యూనివర్స్ నాకు ఈ కోరిక తీర్చు అని అడుగుతాం, వెంటనే తీరతాయి. దీనితో పాటుగా మీకు వచ్చిన దాంట్లో 10% ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేయటానికి ఉపయోగిస్తానని సంకల్పం దృఢంగా తీసుకుని ఆచరణలో పెట్టండి. వెంటనే మీ సంకల్పాలు నెరవేరి తీరతాయి.